ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి యొక్క నూతన ఉదయాన్ని మనకు అనుగ్రహించి మనలందరినీ సజీవులుగా ఉంచి లేవగానే ఆయనను స్తుతించి గొప్ప భాగ్యమును ఇచ్చినందుకు మనందరం ఒక కుటుంబంగా కలిసి ఈ విధంగా దేవుని స్తుతించే తరుణాన్ని మనకి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా దేవుని స్తుతిందాం. దేవుడు ప్రతిరోజు వాగ్దానాన్ని మీ గృహాలకు పంపుతున్నారు. ఎందుకంటే తన చిత్తాన్ని, తన ప్రేమను మీకు వెల్లడి చేయడానికి. కాబట్టి వాగ్దానం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో దాని ప్రకారంగా జీవించడానికి ఆశ కలిగి ఉండండి, ప్రయత్నించండి. తప్పక దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. శారీరకంగా ఎంత బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా మన ఆత్మకు బలము రాదు, కానీ దేవుని వాక్యము మన ఆత్మను బలపరుస్తుంది. మన శరీరానికి కూడా జీవాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, బలమునిస్తుంది. అందువల్ల దేవుని వాక్యముతో, ప్రార్థనతో మీరు మనం ప్రారంభించండి. అద్భుతకరమైన జీవముతో నింపబడతారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ సమస్య ఎంత పెద్దదైనా భయపడకండి. మీ సమస్య కన్నా గొప్ప దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుని నిలువబడండి. మీ ప్రతి పరిస్థితిని ఆయనే చూసుకుంటారు. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట చదువుకుందాం. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఆమెన్. ఈరోజు దేవుడు ఎంతో దీవెనకరమైన వాగ్దానాన్ని మనకిస్తున్నారు. మన కష్టం వలన కలిగిన ప్రతిఫలము పూర్తిగా మన క్షేమకరమైన, దీవెనకరమైన విషయాలకు ఉపయోగపడాలన్న దీవెన ఎంతో శ్రేష్టమైనది. రోజంతా కష్టపడి, నెలంతా కష్టపడి సంపాదించిన మన ధనము వ్యర్థంగా పోతుంది. నేను ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా నా కుటుంబం ఎప్పుడు లోటులోనే ఉంటుంది. చిల్లి సంచిలో వేసినట్లుగా నా ధనమంతా వృధా అయిపోతుందని బాధపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావని. ప్రభు చాలా సందర్భాల్లో నిశ్చయముగానే మాట తెలియజేయడం మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే మనము కొన్నిసార్లు నమ్మలేకపోతాం ఆయన వాగ్దానాలను. కొన్నిసార్లు మనకు ఇది జరుగుతుందా, ఈ వాగ్దానం నా జీవితంలో ఎలా జరుగుతుంది అనే సందేహం కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఎంతో ప్రేమ కలిగిన ప్రభువు షూర్గా నేను ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాను, నేను మీ జీవితంలో షూర్గా ఈ విషయాన్ని జరిగిస్తానని మనకు అనేకసార్లు తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా అదేవిధంగా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తామని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎంత కష్టపడినా నా కష్టమంతా, నేను సంపాదించినదంతా రోగాల పాలు, హాస్పిటల్ పాలు అయిపోతుంది. నేను సంపాదించినదంతా వడ్డీల పాలు అయిపోతుంది. నా బలమంతా వృధా అయిపోతుంది, నా జ్ఞానమంతా వృధా అయిపోతుంది. కష్టమంతా మట్టిపాలు కావడం, వ్యర్థమైపోవడం అనేది మనం అనేక మంది జీవితాల్లో చూస్తున్నాం. నేడు అనేక మంది జీవితాల్లో జరుగుతున్న వాస్తవం. మన కుటుంబము భోజనపు బల్ల చుట్టూ చేరి అరకొర ఆహారంతో, జీవితంలో తీరని అవసరాలతో, అసంపూర్ణమైన ఆరోగ్యంతో అసంతృప్తిగా ఉండడం, ఎంత సంపాదించినా మన క్షేమకరమైన జీవితం కొరకు కొంచెమే వాడుకోగలగడం ఎంతో బాధాకరమైన విషయం. ఇటువంటి దుస్థితిని మార్చడానికే, ఈ స్థితిని నా నుండి తొలగించడానికే రక్షకుడైన ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానము ఈ భయంకరమైన పరిస్థితికి పూర్తిగా భిన్నమైనది. మన చేతిలో కష్టార్జితము మనమే అనుభవించగలగడం ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. ఇది మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. మన చేతుల కష్టార్జితము పొంగి పొరలి మరందరికీ సహాయపడడం మనకు ఎనలేని సంతృప్తినిస్తుంది.
ఇటువంటి వాగ్దానం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నెరవేర్చబడాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటారు. ప్రేమ కలిగిన దేవుడు కూడా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ అద్భుతకరమైన వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలని నీవు కోరుకుంటూ ఉంటే ఇప్పుడు నీ ఒక్క పని చేయాలి. అది భారమైనది కాదు, బరువైనది కాదు, ఖర్చుతో కూడుకున్నది కాదు, ప్రయాణాలతో మరి ప్రయాసతో కూడుకున్నది కాదు. అది ఎంతో సులువైనది. అదేంటంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో. అంటే వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే సర్వ వాగ్దానములకు మూలమైన యేసును అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఈ వచనానికి కొద్దిగా ముందు చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలేందు నడుచు వారందరూ ఈ వాగ్దాన ఫలమును తప్పక అనుభవిస్తారు. ఒక ప్రవక్త ప్రవచించాడు, మార్గము సరళము చేయండి అని. ఎవరికి మార్గం సరళం చేయాలి అంటే వాగ్దానములకు కర్త అయిన యేసుప్రభువారు నీ జీవితంలోనికి రావడానికి మార్గాన్ని సరళం చేయాలి. ఆ గొప్ప రక్షకుడు నీ జీవితంలోనికి రాకుండా నీ జీవిత మార్గంలో ఏవైనా అడ్డంకులు ఆటంకాలు ఉన్నవేమో అని ఇంతకాలం నుండి ఇన్ని వాగ్దానాలు వింటూ ఉన్నాను, కానీ ఏది కూడా నా జీవితంలో నెరవేరలేదు అనే నిరుత్సాహము, నిరాశ అనే అడ్డుబండను కలిగి ఉన్నవేమో. ఆయన చెయ్యగలడా, నాలాంటి జీవితంలో కూడా ఆయన చెయ్యగలడా అనే అవిశ్వాసం అనే అడ్డుబండ కలిగి ఉన్నవేమో. నా కష్టార్జితం అంతా వేరే వాటికి పోతుంది, నేను నా కుటుంబం అనుభవించడం సాధ్యమా అనే అడ్డుబండని ఎదుట ఉన్నదేమో. ఆయన అందరికీ కూడా దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడా అనే ఆటంకముని ఎదుట ఉందేమో. ఆయన నీ దగ్గరకు రాకుండా నీ మార్గములు అడ్డుగా ఉన్నవేమో. ఇవన్నీ ఎంత మాత్రం భయపడద్దు. నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని నీ దోషముల కొరకు పశ్చాత్తాపపడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడండి. నీవు ఈ విధంగా ప్రార్థించు, యేసయ్యా మీరు నాకు కావాలయ్యా, నాలోనికి రండయ్యా, పాపినైన నన్ను కరుణించి నాలోనికి రండయ్యా అని ఒక్క మాట పలుకు. ఆ ప్రార్థన ఆయన నీ దగ్గరికి రావడానికి మార్గం తెరుస్తుంది. ఆయన మీ జీవితంలోనికి వచ్చి నేను ధన్యునిగా ధన్యురాలిగా చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఎంతో శ్రేష్టమైంది. నీవు సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా జీవించడానికే దేవుడు నీకు ఇచ్చిన వనరులు ఎంతో శ్రేష్టమైనవి. అవన్నీ నీ మేలు కొరకు ఉపయోగపడడం అనేది ఎంతో ధన్యకరం. నీ విలువైన వనరులు ఒకవేళ వృధాగా వ్యర్థమైపోతున్నాయేమో. దేవుడు నీకు ఇచ్చిన బలము, ఆరోగ్యము, ధనము, ఆహారము, దేవుడు నీకు ఇచ్చిన సమయము నీ కొరకు ఉపయోగపడుతుందా? లేక దేవుడు నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉంటే అది నీవు తినడానికి లేని పరిస్థితి ఒకవేళ నీవు కలిగి ఉన్నావా? దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చాడు. ఆ ఆరోగ్యంతో నీవు ఆనందంగా జీవిస్తూ దేవుని కొరకు ఉపయోగపడాలని అయితే అది వృధాగా వ్యర్థమైన విషయాలకు ఖర్చయిపోతుంది. ఎంతో కష్టపడి సమకూర్చిన నీ ధనము నీవు, నీ భార్య లేక నీ భర్త, నీ పిల్లలు అనుభవించాలని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. అయితే అది నీ కుటుంబ క్షేమానికి ఉపయోగపడక ఎంతో ధనము వ్యర్థమైన విషయాలకు ఖర్చయిపోతూ ఉందేమో. 1 సంవత్సర కాలము దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం అన్ని విషయాల్లో నీవు అభివృద్ధి చెందాలని. అయితే సంవత్సరం అంతా నీ కొరకు నీవు ఉపయోగించుకొనిచున్నావా అంటే లేదు. చాలా నెలలు, చాలా దినములు నీకేమాత్రము ప్రయోజనకరము కాని విషయాలతో గడిచిపోతున్నాయి. నీ బలము, నీ ఆరోగ్యము, నీ ఆహారము, నీ సమయము, నీ కష్టార్జితము సమస్తము వ్యర్థమైపోతున్నాయని బాధపడకు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా నీ కష్టార్జితను అనుభవిస్తావని. ఎంతో విలువైన నీ వనరులను నిర్వీర్యం చేస్తున్న దురాత్మల సమూహములను లయం చేయడానికి, నీకు విడుదలనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, నా ప్రయత్నంతో నేను ఓడిపోయాను, నీ సిలువ వైపు చూస్తున్నానయ్యా, నా శ్రమ వ్యర్థమైపోతుందయ్యా, ఇక నుండైనా నా చేతుల కష్టాన్ని నీవు ఆశీర్వదించండి. నేను కష్టపడి ఆశీర్వాదం పొందలేకపోయాను, నా కష్టాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, మీరు ఆశీర్వదించండి అని పూర్తిగా దేవునికి సమర్పించుకొని నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే, నేను బాగు చేయడానికి ఆయనకు అవకాశం ఇస్తే తప్పక ఆయన నీ జీవితంలోనికి వచ్చి ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ కష్టం అంతటి ద్వారా
నీవు నీ కుటుంబము సంతోషించే విధంగా ఆయన ఈ రోజే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరి నమ్మిన వారందరూ నాతో ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవిస్తారా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తామని వాగ్దానం చేశారు. ఎంతమంది వారు అనుభవించడానికి లేక వారి ధనము వృధాగా వ్యర్థమైపోతుందో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నేను నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. వ్యర్థమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. వారి జీవితాన్ని నిర్వీర్యం చేసిన చీకటి అంధకారపు శక్తులను యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నాను. వారి జీవితాలను విడిచిపెట్టి పొమ్మని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. చీకటి అంధకారపు శక్తులకు లయము కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, విడుదల దయచేయండి అయ్యా. ప్రత్యేకంగా ఈరోజు కామెంట్స్ వారు అనేక మంది బిడ్డలు వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి బిడ్డను కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. తండ్రి, మానసికంగా కృంగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి. పాపము ద్వారా, వ్యసనాల ద్వారా నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి. రక్షణ లేని కుటుంబాలకు అద్భుతకరంగా రక్షణ దయచేయండి. అనారోగ్యాలతో మంచంపై పడి ఉన్న వారిని ప్రతి ఒక్కరిని చేపట్ట లేవనెత్తండి. ఆర్థిక బంధకాలతో నలిగిపోతున్న బిడ్డలందరినీ లేవనెత్తండి అయ్యా. ఎక్కడ ధనాన్ని పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయబడునుగా యేసు నామములో. కోర్టు కేసులతో నలిగిపోతూ అన్యాయాన్ని అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. న్యాయం జరిగించండి. అద్భుతమైన విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా సొంత గృహాలు ఇచ్చి దీవించండి తండ్రి. చదువు విషయంలో తోడుగా ఉండండి. ఉద్యోగాల విషయంలో తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి. నైనా ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి. వివాహ ప్రయత్నాలను ఆశీర్వదించండి. మూయబడిన గర్భాలు యేసునామములో తెరవబడును గాక. ప్రతి ఆటంకమును యేసునామములో నిర్వీర్యం చేస్తూ ఉన్నాను. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి అయ్యా. అనేక మంది బిడ్డలు విడిపోయి దుఃఖంలో ఉన్నారు. ప్రతి కుటుంబంలో తిరిగి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. కుటుంబ కలతలతో పొలం వివాదాలు, స్థల వివాదాలు, ఈ విధంగా అనేకమైన వివాదాల వల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయో తండ్రి, ప్రతి కుటుంబమును తిరిగి కట్టండి. అయినా తిరిగి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. చేతి వృత్తులను దీవించండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయం చేసిన రైతులు ఎవ్వరు కూడా నష్టపోకూడదయ్యా. వ్యాపారం చేసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని ప్రారంభిస్తున్న ప్రతి పనిని మీరు దగ్గరుండి సఫలపరుస్తారని, చీకటి అంధకారపు శక్తుల ప్రభావమును నిర్వీర్యం చేసి వారికి విరోధంగా రూపింపబడుతున్న ఆయుధము వర్ధిల్లకుండా మీరు అడ్డుకట్టి వేస్తున్నందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ దైవ సేవకులందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. వారి అవసరతలన్నీ యేసు నామములో తీరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను దేని గురించి బాధపడుతున్నానో ఆ విషయాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే తప్పక ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వాక్యాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.